అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నేను కరుణకుమారి. కరుణకుమారి గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. ఏం చెప్తారమ్మా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అన్యాయాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, అసలు ఎక్కడ చూసినా కష్టాధింపుల చర్యలు ఎక్కువైపోయినాయి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు దాని మీద? నిజంగా అంత జరుగుతుంది అంటారు అసలు? అవన్నీ మా ఉత్త బోటకు మాటలండి. వాళ్ళు ఉన్నప్పుడే జరిగినాయి అవి. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా సక్రమంగానే ఉంది. అసలు ఏమన్నా జరిగినట్టుంటే రుజువులు చూపించమనండి వాళ్ళని. ఒట్టి మాటలు ఎందుకు, రుజువులతో మాట్లాడమనండి. అంటే ఈ రోజున స్థానిక ఎలక్షన్స్ వచ్చిన తరుణంలో కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికార దాహం కోసం ఎంతగానో దిగజారిపోతారు, అందరూ యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆయన చేయించాడు కదండి వీళ్ళని. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా నామినేషన్లు నేనిచ్చాడా? నామినేషన్ ఫామ్స్ లాక్కున్నాడు. వాళ్ళు వెళ్ళే దారిలోనే వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు జరిపి రక్తాలు వచ్చేటట్టు కొట్టించాడు. అవన్నీ ఆయన చేశాడు కానీ కూటమి ప్రభుత్వం చేయదు. అది మటుకు గ్యారంటీ. అంటే ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. చంద్రబాబుని గెలిపించలేరు ప్రజలు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారని చెప్పి అంటున్నారు. ఒట్టిదేనండి అవన్నీ. అసలు ప్రజల్లో వ్యతిరేకత అనేది లేదు. అవన్నీ ఒట్టి మాటలు. వ్యతిరేకత ఉంటే ఇప్పుడు తల్లికి వందనం వేశాడండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశాడు. స్త్రీశక్తి పథకం పెట్టారు. అది ఖచ్చితంగా బాగానే జరుగుతుంది. వాళ్ళు ఏం సరిగ్గా చేయలేదని ఇట్లా నాటకాలు ఆడతారు వాళ్ళు. ఒట్టిదే, అదంతా ఒట్టిదే. ప్రభుత్వం పట్ల ప్రజలు బాగానే ఉన్నారు, అందరూ ఫేవర్గానే ఉన్నారండి. అంటే ఇక్కడ ఏదైతే మళ్ళీ తెర మీదకి లిక్కర్ స్కామ్ వ్యవహారం తీసుకొచ్చారు, మరి రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏం చెప్తారు మరి లిక్కర్ స్కామ్ గురించి? కారుమూరి నాగేశ్వరరావు చేసిన మాట వాస్తవమేగా, అది కరెక్టే. దాన్ని ఎవరు కాదనరు, అది చేసిన మాట వాస్తవమే. ఆయన్ని అరెస్ట్ చేయటం కూడా కరెక్టే మా ఉద్దేశం అయితే. అంటే జగన్ మాట్లాడుతున్నారు, అసలు మా ప్రభుత్వం అలాంటిది ఏమి స్కాములు చేయలేదు, వీళ్ళు కావాలని ఆ విధంగా బీసీ నాయకుని అనగదొక్కాలనే ఉద్దేశంతోనే అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి ఒట్టిదేనండి. అన్నీ చేయబట్టే ఇప్పుడు జోగి రమేష్ భార్య అని కూటమి ప్రభుత్వం చెప్పిందా బయటికి రమ్మని? ఆ అమ్మాయి అతని గురించి ఆమె చెప్పుకుంది, భర్త గురించి ఎందుకు చెప్తారు? నిజంగా ఆయన మంచివాడైతే చెప్పరు కదా. వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్న దానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి? అవన్నీ ఒట్టిదే. అమ్మా ఇక్కడ ఏదైతే జోగి రమేష్ ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడుతున్నారు, నేను ఈరోజు ఎలాంటి తప్పు చేయలేదు, నా ఫ్యామిలీని అన్యాయంగా వీళ్ళంతా కలిసి రోడ్డుకి ఈడుస్తున్నారని చెప్పి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. మరి అసలు ఏంటి అసలు ఆ ఫ్యామిలీ విషయంలో అసలు ఏం చెప్తారు ఒక మహిళగా? అంటే వాళ్ళ కోళ్ళ తప్పు అంటారా, లేక వీళ్ళ ఫ్యామిలీ తప్పు అంటారా? ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ తప్పండి. వాళ్ళ కొడుకుకి ఉన్న లోపం తల్లిదండ్రులకు తెలిసి కూడా అతను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు అని వాళ్ళ కొడుకే చెప్తున్నాడు. అది వీడియోలో కూడా వైరల్ అయ్యింది. ఖచ్చితంగా అతను మంచోడు కాదు అంటే ఫ్యామిలీ దానికి పనికిరాడు అని భార్య చెప్తుంది. ఆ విషయం తల్లిదండ్రులకు తెలుసు. సమర్థించి ఇంకో అమ్మాయి గొంతు కొయ్యటం తప్పు కదా. అదే మేము అంటున్నాం. అంటే ఏదైతే జోగి రమేష్ గారు కోడలు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది, ఎవరైతే అత్తగారు ఉన్నారో అత్తగారు నన్ను చాలా క్షోభకు గురి చేశారు, నేను పూజలు చేస్తుంటే పూజలు కూడా చేయనివ్వలేదు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతుంది. మరి ఈ రోజున అది కరెక్టేనండి. మేము హిందూ మతస్థులమని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి హిందూ మతస్థురాల్ని క్రిస్టియన్గా మారు, నువ్వు ప్రేయర్ చెయ్యి, నువ్వు ఇంట్లో పూజలు చేయడానికి వీల్లేదు, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే శవం దగ్గర వెలిగిస్తారు, ఇలాంటి మాటలన్నీ చాలా తప్పండి. నిజంగా నీకు ప్రేయర్ చేసుకోవాలన్నట్టు చేసుకో, కానీ కోడల్ని అలా బలవంత పెట్టకూడదు కదా. ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయిది, ఏ దేవుడినైనా కొలుసుకొనివ్వండి. పైపెచ్చు నువ్వు తప్పు చేసి కూడా చేతిలో హారతి కర్పూరం పెట్టుకొని వచ్చేసి దేవాలయంలో ప్రమాణం చేసావు. నీ కర్మ నీకే కాల్చింది. నీ కోడల్ని కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పమంటే చెప్పుద్దా? చెప్పదు కదా. నీ కోడలు కదా అమ్మాయి, ఎందుకు చెప్పుద్ది? నీ కొడుకులో లోపం ఉండబట్టే చెప్పింది. మరి ఈ రోజున అదే జోగి రమేష్ గారు మాట్లాడుతూ, నన్ను ఈ రోజున బీసీ కులానికి చెందిన వ్యక్తిని, నన్ను అణచివేయడానికే ఈ విధంగా చేస్తున్నారు టీడీపీ నాయకులంతా అని చెప్పి, బీసీని తొక్కేయాలని చెప్పి, బీసీ నాయకుని తొక్కేయాలని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారమ్మా దాని మీద? ఇప్పుడు గుర్తొచ్చిందా జోగి రమేష్ నీకు? నీ కులం ఆ అబ్బాయి అమర్నాథ్ గౌడ్ని చంపేసినప్పుడు గుర్తు రాలేదా? నీ అనుచరులు పెట్రోల్ పోసి ఆ అబ్బాయిని తగలబెట్టారు. ఆడపిల్లని ఏడిపిస్తుంటే మక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు అన్యాయంగా ఒక పసిపిల్లాడిని, 9th క్లాస్ చదివే పిల్లాడిని చంపేశావు. మరి ఆ రోజు నీకు నీ కులం గుర్తొచ్చి నీ గౌడ్ని వెనకేసుకురాలేదా? ఇవాళ నీకు కష్టం వచ్చిందని గౌడాస్ గుర్తొచ్చారా? అదొక్కసారి నువ్వు గుర్తు చేసుకో. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటే నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడు.